పట్టణంలో కానీ ఒక తప్పు చేసే మనిషి కొరకు మనం ప్రార్థన చేయాలి. हम प्रार्थना करना है उसके पाप से, उसके गलती से, उससे हम खींच के लाना है, क्योंकि पाप में रह के वो मरना नहीं चाहिए, गलती में रह के वो मरना नहीं चाहिए. इसलिए उसे हम क्या करना चाहिए, पकड़ के बाहर निकालना है, उसे अच्छा रास्ता दिखाना है. इसलिए लास्ट में वो वचन कहते हैं నీతిమంతుడవై ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. నీ యొక్క జీవితంలో మీకున్న సమస్యలన్నీ విడుదలవుతాయి. అంతేకాదు, ఇదే యాకోబులో ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే 5:20లో కూడా 19:20 చదవండి. 19:20. నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు नीति से कोई अलग होता है, మరొకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల और एक जन क्या करना है, उससे नीति सत्य के लिए उसे खींचना है. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు, जो पाप करता है उसके पाप से छुटकारा देने वाला, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి मरण जिसको आता है उससे बचाता है. అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. बहुत पापों को वो अंधकार में दबाए जिया जाता है. हालेलुया. నీవెప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నీ జీవితం ఎలా ఉండాలంటే ఒక పాపిని లాగేలాగా ఉండాలా. సువార్త ఎలా ఉంటది, పాపమును నుండి మనల్ని విడుదల ఇస్తాడు దేవుడు. ఇప్పుడు आपके समस्या से आप भर के रखा है, आपको छुटकारा नहीं मिल रहा है, तो आपका जीवन में क्या होता है, तकलीफ बढ़ते रहते हैं. నీ జీవితంలో ఏమైపోతుంది, ఇంకో ఎక్కువ తక్లీఫ్ అవుతూ ఉంటుంది. దాంట్లో నుండి బయటికి రావాలంటే నిన్ను ఒక వ్యక్తి కావాలా నిన్ను గుంజడానికి. అది ఎవరు కావాలా, నీతిమంతులు. ఎవరు మనము, క్రైస్తవులము. ఒక మనిషి బాధలో ఉన్నాడా, ఆయనను గుంజేలాగా ప్రార్థన చేయాలి, ఆయనను బయటకు తీసేలాగా ప్రార్థన చేయాల. ఒక ఆత్మను నువ్వు రక్షించిన వాడవైతావని అంటున్నాడు. హల్లెలూయా. అగ్ని గుండములో పడకుండా, రెండవ మరణం రాకుండా నువ్వు బ్రతికించిన వాడవైతావు. अगर आपके सामने कोई दुख में है, उससे बचाना आपका काम है, क्योंकि वो मरण से बच जाता है. क्योंकि तकलीफ ऐसा बढ़ता है, मैं मर जाऊंगा, मुझे जीना नहीं है, ये तकलीफ, मेरा दिमाग खराब हो रहा है. वो सोचता है दिन भर, और सोचते सोचते क्या होता है पता है, कोई फांसी लेके मर जाता है, कोई झेल पी के मर जाता है. हम इतना अच्छा इंसान बन के उसे नहीं बचाएंगे तो हम किस काम का है. మనం ఏం పని చేస్తాం, మనం ఎవరము, ఒక మనిషిని బ్రతికేయకుంటే మనం ఎవరము. हम उसे बचाना चाहिए, उससे हाल चाल पूछना चाहिए. ఆయన మంచితనాన్ని చెడుతనాన్ని అడగాలి, అడిగి తెలుసుకోవాలి. బాగున్నావా అంటే నీ ముళ్ళేం పోతుంది. अच्छा है क्या, आप पूछने से क्या चाहता है, हमें पैसा नहीं लगता है. उसके हाल चाल पूछ के उसका अंदर का बाहर निकालना है, बाहर निकाल के उसे बचाना है. उसका दुख, उसका आस को पूछना आपका काम है, क्योंकि आप सच्चाई को जानते हो. एक यीशु है, हमें बचाते है करके आपको मालूम है, वो परमेश्वर हमें जिंदा रखता है करके आपको मालूम है, तो उससे भी आपको यहाँ लाना है. हालेलुया. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నావు కాబట్టి నీ ముంగట ఎవడైనా పాపములు పడితే, మరణానికి సిద్ధమైతే వాడిని బ్రతికించే ఆ హక్కు ఎవరికి ఉందంటే మీకే ఉన్నదో. హల్లెలూయా. హక్కు ఎవరికి ఇవ్వలే దేవుడు, నీతిమంతులకు ఇచ్చాడు, నిజాయితీగా ఉండే వారికి ఇచ్చాడు, ప్రార్థన పరులకు ఇచ్చాడు. ఎందుకంటే యేసు వచ్చింది ఎందుకు తెలుసా, పాపులను రక్షించడానికి వచ్చినాడు. परमेश्वर यीशु मसीह इस दर्द में क्यों है, पापी को बचाने के लिए आया, आपको मरने से बचाने के लिए आया, आपके तकलीफ से छुटकारा देने के लिए आया. నీ యొక్క అవసరతలన్నీ తీర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఆయనకు నువ్వు ఎలా ఉండాలా, నీతిమంతుడిగా ఉండాలా. హల్లెలూయా. ఇంకొక మాట చదివితే ఇక్కడ ఏమంటున్నట్టే, సామెతలు, నేను త్వరగా ముగిస్తాను. సామెతలు 11:30.
సామెతలు 11:30 నీతి వచన్ నీతిమంతులు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము నీతిమంతులు ఇచ్చు ఫలము ఇచ్చు ఫలము జీవవృక్షము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. హల్లెలూయా. మీరు వింటున్నారా? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం जीव वृक्षमु. हालेलुया. जब नीति मार्ग में हम चल रहे हैं, हम जो बात करते हैं ना, उसका जीवन में क्या होता है? अच्छा फल देने वाला एक झाड़ बन जाता है. एक झाड़ अच्छे से फल देने वाला झाड़ बनता है. और उतने ही नहीं, ఇంకేమంటున్నాడు? జ్ఞానము గలవారు జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించుదురు. ఇతరులను రక్షించును. हालेलुया. जो ज्ञानी है बहुत लोग को रक्षण करता है, बहुत लोग को बचाता है. నువ్వు జ్ఞానవంతునివై ఉండి నువ్వు ఆయనను బ్రతికించుకుంటే ఫాయిదా లేదు. ధైర్యం చెప్పాలి. మరణానికి వెళ్ళే వ్యక్తికి నువ్వేం చేయాలా? ధైర్యం చెప్పాలా. నువ్వు బ్రతుకుతావు, నీకేం కాదు అని చెప్పాలా. అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్తున్నాడు. నీకు ఇచ్చిన జ్ఞానము నువ్వు దాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. ఉపయోగించాలి. ఉపయోగించుకుంటే ఫాయిదా ఏమున్నది? जो ज्ञान आपको दिया है, जो पढ़ाई आपको दिया है, जो विद्या आपको दिया है, उसे यूज नहीं करेगा तो आपको देके मतलब क्या है? मतलब नहीं है. हम बाइबल पढ़ते हैं तो किस लिए पढ़ते हैं? दूसरों को बचाने के लिए पढ़ता है. दूसरों का जिंदगी को अच्छा करने के लिए हम इससे पढ़ता है. కానీ రోజు ఈ వాక్యాన్ని చదువుతున్న మనము కొన్ని మందిరాలలో ఎలా ఉన్నా తెలుసా? సంఘ పెద్దలకు చెప్తారు. సంఘ పెద్దలు పాస్టర్ చెప్తారు ఈ రీతిగా నడమని. మరి దేవుడికి పాస్టర్ చెప్తే నడతాడు అట్లా? కానీ దేవుడు చెప్పినట్టు పాస్టర్ నడాలా, పాస్టర్ చెప్పినట్టు సంఘ పెద్దలు నడాలా, సంఘ పెద్దలు చెప్పినట్టు సంఘం నడాలా. కానీ ఉల్టా అయిపోయింది ఈరోజు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు పెద్దలు ఉన్నారు ఇక్కడ మన వెనక, నేను వాక్యం చెప్తున్నాను, ఏం చేయాలా? చాలు అని అన్నారు అనుకో, ఎవరు చెప్పినట్టు విన్నట్టు? నేను వీళ్ళు చెప్పినట్టు విన్నట్టు. కానీ దేవుడు చెప్పినట్టు వింటేనే మనం బలపడతాం. హల్లెలూయా. మనం బలపడాలంటే దేవుని వాక్యానుసారంగా బలపడాలా. ఒక వ్యక్తిని, చనిపోయే వ్యక్తిని మనం గుంజేలాగా మనం ఉండాలా. ఆయన జీవితంలో మనం ఏం నాటాలా? ఒక మంచి పండ్లిచ్చే వృక్షాన్ని నాటాలా. హల్లెలూయా. ఫలాలు ఇచ్చే వృక్షం అది ఉంటే ఆయన కోరిక ఉండదు. నీ జీవితాన్ని మార్చుకోవాలా. దేవుడు అంటాడు, నేను ఆహారం ఇచ్చేవాడను, ఈ ప్రజలు నా మీద తిరగబడుతున్నారు. ఆకాశం నుండి మన్నాను కురిపించు. आकाश से उसने क्या किया? इजराइल को ले मन्ना को गिराया, खाओ. स्वर्गदूत खाने वाला वो खाना उससे मिल गया इजराइल लोगों को. तो अभी बुद्धि नहीं था, अक्ल नहीं था, वो लोग और परमेश्वर को तकलीफ दे रहा था. ఈ రోజు వరకు మనలో అలా ఉండకూడదు. మన జీవితాన్ని మార్చుకొని ఒక మంచి మార్గంలో నడవాలా. ఆయన విషయాలను ధ్యానించాలా మనము. ప్రభువా, ఈ రోజు నాతో నీ మాట మాట్లాడావు, నేను ఎవరిని నీ సన్నిధికి నడిపించాలా? నా వంతుకు నేను ఒక పని చేయగలుగుతాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకోవాలా. ఒక పాపిని నువ్వు రక్షిస్తే నీ జీవితంలో మంచి వృక్షం ఫలిస్తుంది. నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దావీదు తరములో దావీదు ఎంత దేవునికి దగ్గరగా ఉన్నాడో అంత ఆశీర్వదించబడ్డాడు. దావీదు అనుకోలే నేను రాజునైతానని, దావీదు అనుకోలే నేను ఇజ్రాయేల్ ప్రజలను ఏలుతానని, కానీ దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎలా ఉన్నావో నీకు అవసరం లేదు, దేవునికి అవసరం. आपका जीवन परमेश्वर के हाथ में रखना है. आपको कैसा रखना है, किस प्रकार जो चलाना है, किस प्रकार पे बैठाना है, किस प्रकार पे उठाना है, वो उनके हाथ में है. अब जो काम करते हैं उसमें अधिक से अधिक ब्लेसिंग देते हैं परमेश्वर, क्योंकि वो उनके हाथ में है, आपके हाथ में नहीं है. हालेलुया. ఇంకొక మాట చదువుకుందాం, ముగిస్తానండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనం 22వ వచనం 9:22 1 కొరింథీ. బలహీనులను సంపాదించుకొనుటకు
బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు ఉమ్, బలహీనుడనైతిని బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను ఆ, కొందరిని రక్షింపవలనని ఆ. అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట ఎలా అంటున్నాడు పౌలు తెలుసా? అప్పుడు అంటున్నాడు, ఎవరైతే బలహీనులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నేను బలహీనుడిగా కనిపించినాను. హల్లెలూయా. సేవకుడు చూడండి, వారిలాగా మారిపోవాలా సేవకుడు. వారి దుఃఖములో దుఃఖక్రాంతుడు కావాలా, వారి సంతోషంలో సంతోషకరుడు కావాలా ఒక సేవకుడు. ఆ మధ్యలో నేను ఒకసారి చెప్పాను మీకు, ఒక సేవకుడు ఆ ఫోన్లో మాట్లాడుతుంటున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆయన బెడ్ మీద ఉన్నాడు, బాగా బాధల్లో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటున్నాడు, దుఃఖముతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి, వేరే హాస్పిటల్ నుంచి. ఫోన్ వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, మీరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, మా కొడుకు పుట్టినాడయ్యా అని అంటున్నాడు. నువ్వు సేవకుని పరిస్థితి ఏంటిది? ఏడవల్లా నవ్వల్లా? చాలా బాధకరంగా ఇక్కడ ఉన్నది, చాలా సంతోషకరంగా అక్కడ ఉన్నది. సేవకుడు ఏం చేశాడంటే ఆయన దగ్గర నుంచి కొద్దిగా జరిగి ఆయన సంతోషాన్ని పంచుకున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన బాధను పంచుకున్నాడు. పౌలు కూడా అదే చేశాడు. హల్లెలూయా. మీ బాధల్లో నేను బాధకరుడనైతిని, మీ శ్రమల్లో నేను శ్రమ పడుతిని, మీకు ఇష్టమైన వాడుగా నేను జీవిస్తుని. హల్లెలూయా. మీరు కూడా అలాగే ఉండాలా? బాధల్లో ఉన్నారా? వాళ్ళని ఓదార్చండి. जो तकलीफ में है उससे पूरी तरह ताकतमंद बनाना है, उसको गिराने नहीं देना है. संसार उसको गिरा देते हैं, लोग उसको गिरा देते हैं. इसका काम खत्म हो गया, छोड़ दो, ये मरने वाला है, बस छोड़ दो. लोग ऐसा कहते हैं, परमेश्वर ऐसा नहीं कहते. खुदा कहते हैं तुम उसके पास जाओ, मैं चंगाई दे रहा हूं. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను బాగు చేస్తాను, నేను బలపరుస్తాను, నువ్వు మాట్లాడు అక్కడికి వెళ్ళి అని దేవుడు అంటున్నాడు. అక్కడ పౌలు అదే చేస్తున్నాడు. మీ బాధల్లో నేను పంచుకున్నాను కదా, మీ వేదనలో నేను పంచుకున్నాను కదా అని అంటున్నాడు. అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘముగా మీరు చేసే పని ఒకటే. ఎవరు బాధల్లో ఉన్నా, నీ కుటుంబం బాధల్లో ఉన్నా ఓదార్చే అధికారం నీకున్నది, బలపరిచే అధికారం నీకున్నది. ఇప్పుడు బ్రదర్ చెప్పాడు, ఎందుకు నేను లేకుండా నడుస్తుంది, నువ్వు చేయించుకో ఆపరేషన్ అన్నాడు. కానీ మరలా ఆమె ఆలోచించింది, రిటర్న్ వచ్చింది. దేవుని చిత్తం ఏంటిదో, దేవుడు ఎందుకు నడిపించున్నాడో తెలియదు. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ రోజే నొప్పి వెళ్ళిపోతుంది కావచ్చు. హల్లెలూయా. ప్రార్థన ఫలిస్తుంది. విశ్వాసం పెడితే ఆ కొండ వెళ్ళి నీటిలో పడుమంటే పడుతుంది. హల్లెలూయా. जो विश्वास करता है उसको पहाड़ को बोलेगा, हे उतर के जाओ, पानी में गिरो, पानी में. परमेश्वर का वो ताकत था. समुद्र को बोला खड़ा रहो, दीवार बन जाओ. हालेलुया. दीवार बन गया. ఇశ్రాయేల్ ప్రజలందరూ మోసతో బయటకు వెళ్ళారు. కారణం ఏంటిది? ఆయన శక్తిమంతుడు, అసాధ్యమైనది సాధ్యముగా మార్చే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఇంకొక మాట 23వ వచనం, వారితో పాలివాడన అగుటకై సమస్తమును చేయుచున్నాను. ఆయన మొత్తం ఆయన జీవితంలో అన్ని ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు కూడా ఎలా ఉండాలంటే ఇష్టపూర్తిగా చేయాలా. నేను చెప్పిన మాటలు ఇవి నావి కావని మీరు తీసుకుంటే, దేవుడిచ్చిన మాటలను తీసుకుంటే ఖచ్చితంగా మీరు పని చేయగలుగుతారు. మీరు ఒకటి గమనించండి. మొన్న ఒక సిస్టర్ ఫోన్ చేసి అయ్యా, మా పంతులు చెప్పాడు, ఆ ఇల్లును కాల్ చేసి 6 నెలలు బయట ఉండమన్నాడు, లేకుంటే మీరు ఏమవుతారో మాకు తెలియదని అన్నాడు. అందుకే ఇల్లు కాల్ చేసి బయటకు వచ్చింది. 6 నెలలు కాల్ చేసి బయటకు వెళ్ళారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు. 6 నెలల తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళినాక నెక్స్ట్ డే తల్లి బిడ్డలు ఇద్దరు బీమారు. కారణం ఏంటి?
అయ్యగారు చెప్పాడు, వాళ్ళు పంతులు. ఏ పంతులు? వాళ్ళ పంతులు. అర్థం చేసుకోరు. ఆ పంతులు చెప్పిన మాట వాళ్ళు విన్నారు. కానీ ఈరోజు వాక్యం చెప్పుదే ఈ సత్యమైన మాటలు వినాల మీరు. ఇవి జరిగినాయి, జరగబోయేటి. యోనాతో చెప్పాడు వెళ్ళు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మాట తప్పాడు, వెళ్ళాడు. మరి తప్పించిన వాడిని తప్పిపోయినందుకు విడిచిపెట్టిండా? విడిచిపెట్టలేదు దేవుడు. సముద్రంలో పడేసి బుద్ధాచి తప్ప. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పినా? ఆ దేశం నాశనం కావాలరా, నిలువే కోవిడ్ అక్కడ ఖరాబ్ అవుతుందిరా అని చెప్పాను. तुम निलवे जाना, लेकिन तरशीश जाने के लिए तैयार हो गया, टिकट मिल गया। गलत काम करने के लिए जल्द टिकट मिलता है, पता है? पिक्चर देखना है, अगर कुछ भी करना है ब्लॉक में भी खरीद के देखता है, वैसे टिकट जल्दी मिलता है। भैया लेकिन सच्चा जिंदगी पाने के लिए, अच्छा जिंदगी चलने के लिए उससे टिकट नहीं मिलता है। ఆ మాటలు వినటానికి బోర్ వస్తుంది. जाओ वापस मरने मौत में गया। मौत में 3 दिन था, अंदर पेट में था मछली का। ఆ శాప కడుపులో 3 రోజుల తర్వాత బయటకు వచ్చి మళ్ళా దేవుని మాటని 40 దినములు, ఎన్ని దినములు? 40 దినములు నడిచి ప్రయాణం చేశాడు. 40 दिन चल के गया। हालेलुया। 40 दिन चल के जाके సుసమాచారం బాట. ఈ 40 రోజుల కొరకు నేను చెప్తాను చాలా. ఈ 40 రోజులలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 40 దినముల కొరకు మరి ప్రత్యక్షంగా రాయబడి ఉన్న కారణం ఏంటి తెలుసా? దేవుని బ్లెస్సింగ్ 40 రోజులలో ఉన్నది. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు కార్యాలు జరిగించాడు. అప్పుడు నిలవేకి వెళ్ళినప్పుడు ఆ పట్టణము బ్రతికించడం. आपका जीवन में परमेश्वर आएगा ना, बहुत लोगों को बचाएगा. మాట్లాడకండి, అస్సలు మాట్లాడద్దు, నాకు చూడాలి. जब परमेश्वर हमारा जीवन में रहता है बड़ा काम करता है. अगर नहीं रहेंगे तो नहीं काम. విశ్వాసమును బట్టి ప్రార్థన చేయు, వాళ్ళు పొందుకుంటావని అన్నాడు. आपका विश्वास से लेके प्रार्थना करना, अविश्वास में लेके प्रार्थना करेगा वो फल नहीं मिलेंगे. हालेलुया. ఇంకొక మాట చదివి ముగిస్తున్నాను. దానియేలు 12, दानियल 12 और 3 वचन. दानियल जुना अध्याय में रहेंगे 12:3. हाँ ఆకాశ మండలపు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నప్పుడు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక్కసారి గమనించండి. నీతిమంతులు ఏ రీతిగా ఉంటారట? ఆకాశపు నక్షత్రముల వలె. హల్లెలూయా. నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నించాలి. నీతిమంతులు ఆకాశపు జ్యోతుల వలె, బుద్ధిమంతులు నీతిమంతులు బుద్ధిమంతులు. नीतिवान और बुद्धिमान. बुद्धि नहीं तो क्या बोलेगा लोग? पागल है. हालेलुया. बुद्धि नहीं तो क्या बोलेगा? पागल है. एक ही बात को 10 बार बोलेगा तो ये पागल है, इसका बात नहीं सुनेंगे. लेकिन बुद्धि बन के रहेंगे तो परमेश्वर कहता है आकाश का जो तारे जैसे तुम रहेंगे. हालेलुया. रोशनी देंगे, रोशनी. आपके चेहरे पे रोशनी मिलेंगे. सामने वालों को पता चलेगा आपका अंदर क्या है, खुद को पता नहीं चलेगा. लाइट के सामने रहेंगे, वो कितना लाइट दे रहे हमको पता है. लाइट को क्या पता है? लाइट को कुछ नहीं पता, चालू किया जल गया. लेकिन हमको पता कितना वोल्टेज है उसके अंदर. हाँ सचिन, कौन सा वोल्टेज पे करंट चलने वाला है, इस घर को कितना पावर जाता है वो तुमको मालूम है, हमको नहीं मालूम. हालेलुया. तो इसलिए परमेश्वर कहता है నువ్వు జ్యోతుల వలె ఉండాలా, నీతిమంతుల్లాగా. ఇంకేమంటారు? కిందేమంటున్నాడు?
జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించెదరు. మీరు ఎట్లా ప్రకాశించాలమ్మా? జ్యోతుల వలె ప్రకాశించాలి. నీతిమంతులుగా ఉండాలి. ముందు పాపాలు ఫస్ట్ ఏం చెప్పినా పాపాలు ఒప్పుకోవాలా దేవుని సన్నిధిలో. సేవకునితో ఒప్పుకో, ఒకరితో ఒకరు ఒప్పుకొని ప్రార్థన చేయండి. అటు తర్వాత నీతిమంతుల వలె జ్యోతుల వలె ప్రకాశించాలి. నీతి మార్గములో అనుసరిస్తూ నడుచుకున్నట్టు ఎవరైతే అనేకులను దేవుని యొద్దకు దింపుదురో వారు హల్లెలూయా. ఎంతమంది దింపుతారమ్మా మీరుగా చెప్పండి? ఈ వారములా వచ్చే వారములా ఎంతమంది దింపాలనుకుంటున్నారు? ఎవరినైతే లోకము నుండి మంచి మార్గానికి నడిపిస్తారో వాళ్ళు జీవిత కాలం అంతా వెలుగుతూనే ఉంటారట. హల్లెలూయా. जो लोग जितने लोग को अपने तरफ खींचता है, वचन को बताता है, सच्चाई बताता है, सच्चाई के मार्ग पे चलाता है, वो मरते दम तक आपके ऊपर रोशनी हटेंगे नहीं। बाइबल में ये लिखा है। आपके जीवन में रोशनी कभी अंधकार नहीं बनेंगे। क्यों? अब लोगों को सुसमाचार बता रहा है। ఎవరమ్మా? సుసమాచారం बता रहा है। ఈ సుసమాచారం, ఈ యొక్క సువార్త చెప్పి ఎంతమందినైతే నువ్వు ఇక్కడ తెంపుతావో వాళ్ళు జీవితకాలం అంతా వెలిగించబడతారు. వెలిగించబడాలనుకుంటున్నారా? మరణిస్తే చీకట్లోకి వెళ్తారా? చెప్పుకునే భాగ్యం. ఇప్పుడు మీరు ఒక దుకాణంలోకి వెళ్ళి బియ్యం కొన్నారు, మంచిగా ఉన్నాయి బియ్యం, బీపీటీ బియ్యం కొన్నారు. వాడు మీకు తక్కువ రేట్లు ఇచ్చినాడు. మీరు ఒక్కొక్కళ్ళు తీసుకొని సప్పుడే కొంటారు. నిజంగా చెప్పండి, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు తీసుకుంటారు, అందరు ఉన్నారు. మీరు ఒక్కోళ్ళు మీరు తక్కువ రేట్లో తీసుకున్నారు. ఇప్పుడు ఈ బ్రదర్ 75 రూపాయలు పెట్టి తీసుకున్నాడు, ఈ బ్రదర్ 70 రూపాయలు పెట్టి తీసుకుంటున్నాడు. అనేక తీరులో ఎవరు ఇష్టం అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు. మీరు 40 రూపాయలకే పీపీటీ బియ్యం తింటున్నారు. మీరు చెప్పరా? చెప్తారా? చెప్పరా? చెప్తారు కదా. ఇక్కడ దొరికితే రండి, 40 రూపాయలే సూపర్ అన్నం అవుతుంది. నీ తింటే అసలు గొంతుకలు పోతుందో లేదో జల్లే పోతుంది. ఇంకా దాని మీదకి వెళ్ళి ఇంకా చికెన్కి టేసుకుంటే ఇంకా లుక్కన పోతుంది అని ఎన్నో మాటలు చెప్తాం. మరి దేవుని యొక్క పరలోక రాజ్యములో నేను నివాసం ఉండాలని ఉన్నది, నేను జ్యోతుల వల్ల వెలిగించాలని ఉన్నది, వెలిగించబడాలని ఉన్నది. నా జీవితంలో చీకటి వద్దు, నాకు బాధలద్దు, కష్టాలద్దు, నేను కొంతమందికి స్వార్థికుడిగా నేను ఉండాలా అని అనిపిస్తుందా? హల్లెలూయా. समझ में आ रहा है सिस्टर? एक बात बोलता हूँ, राशन पे कम सस्ते में आपको कुछ वस्तु लिया तो आप चुप रहेंगे? बाहर बहुत लोग ले रहे हैं महंगा, आप जो स्टोर में गया उसमें सस्ता मिल गया और बहुत अच्छा प्रोडक्ट है, तो उसके लिए पर्चेज कौन करेगा? तुम ही करेगा। सबसे पहले बोले फादर हमारा चर्च के लिए उधर लेंगे तो बहुत सस्ता पड़ेंगे। एक परिचर्या हो गया, फिर दूसरों को बताएंगे, तीसरों को बताएंगे। ये सब चीज कौन एडवर्टाइज कर रहा है? हम ही कर रहे हैं। लेकिन ये जो बात है स्वर्ग में पहुंचाने वाला है तुमको। यहाँ मरण नहीं, वहां मरण नहीं है, वहां दूसरा मरण नहीं है। तो उसके लिए हम कितने लोगों को सुसमाचार बताना है, कितने लोगों को पाप से बाहर निकलना है, कितने लोगों से अंधकार से गंदगी से बाहर निकालना है। तो ये सोचो वैसा निकालने के लिए। हालेलुया। तुम एक व्यक्ति को बचाएगा ना तो परमेश्वर आपको 1000 गुना आशीष देंगे। हालेलुया। इनको वो ब्लेसिंग देने वाला है। ఇంకేమంటుందంటే ఇదే గలతీలకు రాసిన లాస్ట్ గలతీలకు 6:12 గలతీ 6 पहला वचन सर, पहला दूसरा। సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. చాలు, అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. మంచి మనసు కలగాలి.
जब हम परमेश्वर के बातों को सुनता है, उनका ब्लेसिंग लेते हैं, हम नीतिमान है, हम कोई डूबते हुए नहीं देखने का, कोई गिरते हुए नहीं देखने का, उससे उठाने का काम करो, उससे बचाने का काम करो और उससे अच्छा रास्ते पे చలానా. హల్లెలూయా. మంచి మార్గములో నువ్వు నడిపించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు మంచి మార్గంలో నడిపించాలి. ఈ లోకములో బ్రతికినంత కాలం నువ్వు మంచి మార్గంలో నడవాలా, నీతో ఉన్న వారిని మంచి మార్గంలో నడిపించాలి. అంతేనా? ఈరోజు డబ్బు ఉండని, హోదా ఉండని, బెంజ్ కార్లలో తిరగని వాడు మరణించిన వ్యక్తిని పెద్ద కంటైనర్ తీసుకొచ్చి దాని మీద వండబెట్టి ఎస్సీ లేదు ఏం లేదు, దాని మీద సంసారానికి తీసుకెళ్తారు. కరెక్టా కాదు? ఆ డబ్బు అప్పుడు వస్తుంది ఏమట, वो बेंज कार में बैठता था, करोड़ों का गाड़ी में बैठता था, उसे क्या करते हैं? लटा के लेके जाते हैं. उसके घर के अंदर नहीं लेके చనిపోయిన వ్యక్తిని ఇంట్లో వండబెట్టరు. जो मरते हैं उसको घर के अंदर नहीं लेते, घर के बाहर आंगन में रखते हैं, वो कटे पे लेके एम्बुलेंस में लेके जाते हैं. करोड़ों का गाड़ी में घूम के मतलब कितना भी कमाओ हमारा साथ नहीं आने वाला, लेकिन सच्चाई जो है आपको कभी नहीं छोड़ेंगे. हालेलुया. सच्चे परमेश्वर कभी नहीं छोड़ेंगे. हर गलती को माफ करने वाला खुदा है. उनके पास आओ, खुदा आपको माफ करे. నిన్ను క్షమించేవాడు దేవుడు, నిన్ను బ్రతికించేవాడు దేవుడు, నిన్ను మంచి మార్గంలో నడిపించేవాడు దేవుడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి నువ్వు నేర్చుకొని దేవుని చిత్తానుసారంగా నడు. ఇంకొక ఆఖరి మాట, రెండో మాట, ఒకని భారముల నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇలాగు క్రీస్తు మార్గములన్నిటిని, ఆయన పనులన్నిటిని ఏం చేయాలి? పూర్తిగా నెరవేర్చుడి. हालेलुया. उनके किया हुआ काम परमेश्वर का, वो सारे काम को पूरी तरह निभा के छोड़ना है. इस दुनिया में हम क्या लेके जाएंगे? क्या लेकर आया? एक ईमान छोड़ के जाना है. अच्छा, ईमान छोड़ के जाना है. हम जितना भी करते हैं आपके लिए करते हैं, आपके बच्चों के लिए करते हैं. ले लिया सच. दिन रात मेहनत किसके लिए करता है? बच्चों के लिए. बच्चे बड़े होने के बाद उनके बच्चों के लिए. तो अपने लिए कभी करेंगे. ఎప్పుడు మన కొరకు చేసుకుంటాం? చెప్పండి, చేసుకుంటామా? ఎప్పుడు కూడా మన కొరకు చేసుకుంటాం. అందుకే మనం వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చినాం, భార్య రాదు, పిల్లలు రారు, రక్త సంబంధికులు రారు, నీతో ఉన్న దేహము కూడా నీతో రాదు, నీ శరీరము నీతో రాదు, విడిచిపెట్టి పడిపోతుంది. అందుకే బ్రతికున్నంత కాలము సత్యాన్ని నేర్చుకోండి. ఏది నిజమైనదో అది నేర్చుకొని దేవుని వాక్యానుసారంగా నడవండి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నడవండి. ప్రభు అంటున్నాడు, నేను మార్గమును సత్యమును జీవమును. హల్లెలూయా. నా ద్వారానే ఎక్కడికి వెళ్తారు? నా తండ్రి రాజ్యములకు రాగలుగుతారు. లేకుంటే మన మొట్టమొదట యేసు ప్రభును ఆయనను పొగడాలా, ఆయనను ఘనపరచాలా, ఆయనను ఆరాధించాలా, ఆయనను స్తుతించాలా. అప్పుడు ఆయన రాజ్యంలో మనం వారసులుగా ఉంటాము. హల్లెలూయా. నీతి మార్గంలో నడిపించండి ఎవరినైనా కానీ. ఒకవేళ ఇద్దరు స్నేహితులు పోతున్నారు, ఏదైనా తప్పు జరిగింది మాట్లాడుకోవాలా, ఇలా జరిగిందంటే బ్రదర్ అలాగా ప్రార్థన చేద్దాం, ఈ రీతిగా నడవాలా అని మనము నేర్చుకోవాలా. एक बदले में एक क्या करना चाहिए? उनके सारे बोझ को हटाना चाहिए. हालेलुया. परिवार में अशांति है तो शांति होने के लिए बैठ के उसका हाल निकालने का, झगड़ा नहीं करने का, ఒకరినొకరు ప్రేమించుకొని దాన్ని పూర్తి చేయాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం బాగవుతుంది, నీ జీవితంలో ఫలాలు వస్తాయి, ఆశీర్వాదం వస్తుంది. దేవుడు అంటున్నాడు, మంచి మార్గంలో నడవండి, పాపులను రక్షించండి. ఈరోజు వాగ్దానం తీసుకున్నారు, దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే పాపము నుండి బయటకు తీసుకురావాలి, అగ్ని గుండంలో కాలేవాన్ని బయటకు తీసుకురావాలి, మరణ స్థితిలో నుండి బయటకు తీసుకురావాలి. వీటిని పట్టుకొని దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాణించేద్దాం. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అయ్యాం ప్రార్థన కర్త.
सर्वशक्तिमान परमेश्वर आपको धन्यवाद करते हैं। खुदावन यीशु, सबसे पहले आपने बात किया है एक दूसरे के पाप को कबूल करके प्रार्थना करो ताकि छुटकारा पाए। उसी प्रकार से प्रभु, जो अंधकार में चल रहा है, जो पापी है, उससे बदल के उससे खींचो और सही रास्ते पर चलो करेगा। परमेश्वर, आज तक अगर हमने आपके सुसमाचार नहीं सुनाया तो आज से आपके काम करने के लिए हम तैयार हैं। తండ్రి, ఈ రోజు నుండి పని చేస్తానికి సిద్ధంగా ఉంటాము. ఈ రోజు నుండి పని వారుగా మేము పాలిభాగస్తులా ఉంటాము. మమ్మలను బ్లెస్సింగ్ చేయండి, మాట్లాడే నోరునివ్వండి అయ్యా. ఉదాహరణ చెప్పి బలపరిచే అట్టి భాగ్యం మాకు కలగొచ్చండి. పౌలు ఏడిచే వారితో ఏడిచాడు, బలహీనులతో బలహీనుడైపోయాడు. అయ్యా, నీ బిడ్డగా కుంగిపోయినాడు. మరి ఆ రీతిగానే ప్రభువా, మేము కూడా నీ చిత్తానుసారంగా నడిచే అట్టి కృపా భాగ్యం మా సంఘానికి మాకు కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.